తీసుకొస్తా. ఇక వీడి పని అయిపోయిందండి. వీడి బాబు వీడికి తాళం చెవులు పట్ల అన్ని పనులు గుమస్తాతో చేయిస్తున్నాడు. ఆ భవానీ గారిని సాగనంపితే వీడిని కూడా సాగనంపితే ఎవరో కొత్త వాళ్ళని చూసుకుంటానని 4 రూపాయలు పెట్టేవాడిని ఎంతమంది నాశనం అయిపోయారు. కానీ ఈ జిడ్డు మాత్రం మనం వదలట్ల. ఏమిటిది? మంచి ఒకటే లెక్క నీకు నాకు. ఆగు, ఒకటే లెక్క. ఈ పందెం నువ్వు గెలిస్తే నా కొంపలో ఉంది, ఓడిపోతే బయటికి పో. నేను తాగుతా, మూత తీయకుండా తాగుతా. మూత తీయకుండా నీళ్ళు ఎట్లా? నేను మూత తీయకుండా నీళ్ళు తాగుతా. సరే ఒకటే పండు, నువ్వు మూత తీయకుండా నీళ్లు తాగినావు అనుకో, నీళ్లు తాగినావు అనుకో, నా 800 వదిలేస్తా. ఇంకా మళ్ళా అడగదు. నీళ్ళు తాగకపోతే నాకు 800 ఇవ్వాలా, ఖచ్చితంగా ఇవ్వాలా. ఇంతమంది సాక్ష్యం అన్నా కిలారెడ్డి సాక్ష్యం. ఈ మోసం చేస్తుంది. ఆ కెమెరాలు ఇక్కడనే చెప్పండి. మూత తీయకుండా నీళ్లు తాగుతాను ఇంతమంది ఉందని చెప్పి తాగు చూస్తా. తాగి మూత తీయకుండా నీళ్లు తాగాల. అదేంది? నేను మూత తీస్తే నువ్వు నీళ్లు తాగుతావు. నేనేం చెప్పా? నేను మూత తీయకుండా నీళ్లు తాగుతా అన్నా, నువ్వు మూత తీసావు. మోసం అంత మొండి చేసేది కూడా నాకు తెలుసు. నువ్వు ఏదో ఒకటి చేస్తావు. ఏమిటి కోపం? ఎందుకు చెప్పు. ఎంతమంది ఉన్నారు బయట చెప్పు. ఏం కావాలి? కోపడదు. నేను చెప్పిన కొంచెం శాంతంగా చెప్పు. ఇప్పుడు నేను వచ్చిన మీ ఇంటికి వచ్చావు, వచ్చినందుకు కొంచెం ఎన్నో మర్యాద ఉండాలి. అపోహ మర్యాద మర్యాద మర్యాద. కానీ ఇప్పుడు మనకు అయోధ్యలో ఒక దేవాలయం కట్టారు. ఆ దేవాలయం పేరు చెప్పు. రామ మందిరం. మనకు ఇప్పుడు ప్రధానమంత్రి ఉన్నారు. ఎవరేమిటి? ఆయనే మోడీ గారు. ఇవి నీకు ఎట్లా తెలుసు? ఏమిటి చదువుకున్నాను నాయన, ఎన్ని పుస్తకాలు చదివా, ఎంత శాస్త్రం చదివాను, నాకు గుర్తుండదా ఏమిటి? అన్ని గుర్తే ఉందా? మొత్తం గుర్తే నాకు. అన్నం పెడతా. నాకు 800 ఇవ్వాలి. 400 తీసేసుకుని 400 ఏది గుర్తుండట్లేదు నాయన ఈ మధ్యన. సరే, ఈరోజు తాడు పేరు తెలుసు. తాడో పేరు తెలుసు. ఏమిటా తాడో పేరు తెలిసేది? ఏమి దుప్పట్లు? సరే, దుప్పట్లేదు. దుప్పట్లేదురా. నిన్నే నీ బాబునంట, నీ తాతనంట. మా బాబునంటే అన్నావు గానీ మా మామనంటే ఒప్పుకోను ఉండా. మీ మామనాకే లెక్క మీ మామనే అంటారా అని అన్నావా? అంటావు. రా అంటావు. ఒరే అన్నావు. ఒరే అంటావు. మా బావన మామని మా బావని అంటే అన్నావు కానీ మా బామని అంటే నేను. మీ బామర్ దాకా లెక్క డొక్క బామర్ అడుగుతాను. మా చిన్నాయన అంటారు. మీ చిన్నాయన పెద్ద అందరూ అంటారు. నన్ను ఒక్కనంటే బాధపడతా కానీ మా వాళ్ళని అందరినీ ఒరే అంటే నేనెందుకు బాధపడతా ఉండా. దుప్పట్లు దుప్పట్లు. అవును, ఎన్నిసార్లు మీకు తీసుకొచ్చి పెట్టినాం కదా, అవన్నీ మీకు గుర్తుండవా? ఏ పూట ఆ పూట శనగలు తిని చేతులు కడుక్కున్నట్టు క్షణానికి ఒకటి పంపిస్తున్నాడు. లెక్క డొక్క డాపర్ ఉన్నా పడక. ఆ మొహంతుడు మొహం బొగ్గింజల్లో బొగ్గేసే మొహం. మాటలు జాగ్రత్తగా రాని. నా కోపం రాదు కనుక సరిపోయింది. నా కోపం వస్తే డ్రాయర్ ఇప్పుతా. అమ్మాయి చిత్ర ఏమి నీకు కావాల్సింది నువ్వు వయసుకు చిన్నదానమైనా ఎవరానికి పెద్ద. ఇప్పుడు మీ అమ్మ తిడుతుంది, నువ్వు కూడా అట్లనే అంటే ఇట్లనే. నువ్వు వయసుకు చిన్నదానివైనా ఎవరానికి పెద్దదాని.
న్యాయం నన్ను ఒరేనండి ఇడిచేసినముండా ఒరే అందా ఆ, బావగారు ఈ నేను అలా అనలేదమ్మా. మరేమన్నా? ఈ ప్రొద్దు కనపడ్డాడు, దుప్పట్లేవి లోపలికి రా అన్నే పాప పీప అంటున్నాడమ్మా. పెద్ద అన్నయ్య కూడా మా అమ్మ చూడమ్మా. తిట్టలేదండి బావగారు. ఏమనింది దుప్పట్లేవి రా అన్న. రా అంది. దుప్పట్లేమిరా అన్నావు ఆ, అనలేదా దుప్పట్లేవి రా. లోపలికి దుప్పట్లేవి రా. రా. మా సందులో పెట్టి ఇచ్చేసింది ఆ సందులు గొంతులు తెలిస్తే గాని మా కొంపలోకి రావడానికి నీకు వీల్లేదు. నేను కూడా పాప అన్నారు అనలేదు ఆ, నువ్వేమన్నావు దుప్పట్లేవి రా రా అవును. అంతేనా అవును. నేను లత్తప్ప లోపలికి పా, 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 పా. ఊరు నాశనం అయిపోతే. ఇందులో మనకి ఆ, అమ్మాయి అల్లరి చిల్లరగా ఒక పాట పాడవే పంపించేద్దాం. పాట పాడవే పంపిద్దాం. డబ్బులు ఏమిటి? డబ్బులు అమ్మాయి కానీ మంగళం పాట పంపిద్దాం. బావలు 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 సయ్యా నై నై బావలు సయ్యా నై బావలు సయ్యా నై బావలు సయ్యా నై రింగోలా రింగోలా లేనే మీరే ముందరగా వేరే నోటికి చేరరుగా మీరు చేరరుగా కూరిమితో కూరిమితో కులుకులతో దండవేస్తా రారా వచ్చి నాటు తేలిన నాటు తేలిన నాటు తేలిన నాటు బాబు అయిపోయినా ఇంకా ఉన్నాయా? ఇంకా ఏమున్నదతో ఏమున్నదతో చీరలు ఉంగరాలు సీతామణికి చీరలు ఉంగరాలు పోవయ్యా పో. వెళ్ళే పోవయ్యా. ఇది ఉన్న నాళ్ళు రమ్మని రమ్మని ఉన్నదంతా మొత్తం దోసుకొని పోరాడే కాడికి వచ్చింది అమ్మ, తిరక్క ఇరక్కపోయి వచ్చా ఇరుక్కపోయి పోతావా మెడబెట్టి గంట కొడతా. పో కొంపలోంచి బయటికి. పో కొంపలోంచి బయటికి పో. దయచేసి బాబు గారు.
మీ వంటి గొప్పవారు మా ఇంటికి అరుదేరా? కోటి ధనము సిద్ధించినంత సంతసము కలుగునన్నట్లు మీ రాకయే మాకు 10,000. దయకును కందువ, దానకేలికి ఇరవు, అంతఃశుద్ధికి జన్మభూమి, ఉదారతకును రచ్చపట్టు, జయశ్రీలీలకును పట్టుకొమ్మ అని అందరూ 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 బాబుగారి గురించి పొగడుచుండ. బాబుగారి దర్శనం ఎన్నడు జరుగునా అనుకున్నా. నేటికి నా పుణ్యవశమున నా భాగ్యము పండి బాబుగారు మా ఇంటికి అరుదించినారు. మిత్రమా, బాబుగారు నా వాగుడు చూసి అసహ్యపడుతున్నట్టున్నారు. మనం వచ్చి ఒక ఇంత పాండిత్యం మనకు పోసినది. అవును మిత్రమా, పాండిత్యం కలిగింది. నా పాండిత్యం ఇప్పుడేమున్నది నాయన? నేను మంచి వయసులో ఉన్నప్పుడు గొంతెత్తి పాడితినా, రహిముట్ట జంత్రగాత్రము రాలు కరిగించు విమలగాంధర్వము విద్యమాకు అని పెద్దన్నగారు మనుచరిత్రలో చెప్పినట్టు అబ్బో గొంతెత్తి పాడితినా రాళ్ళు కరిగినవన్నమాటయే. 4 వేదములు 4 కొననన్ను ఉండేవి. వయసుతో పాటే సర్వం పోయినవి నాయన. కళకళ వీధెల్లో నవ్వ కట్టెలు మోసినన్నట్టు పూలు ముడిచిన అంగలనే కట్టెలు మోయవలసి వస్తుంది. అమ్మా చింతామణి, ఆలస్యం చేయవచ్చునటే. మా ఇంట పుట్టవలసింది కాదు, మణిపూస. సౌందర్యం జనటి మోక చిన్న మగతాల్చిన మల్లెగా ఉచిన దారి విరిసిన తమ్మెవో నరగిచ్చిన సంతద పూల ఏ తరుణికి సాగినగా కట్టిన వాటి పంతులు గారి నేడేమి మా మీద నిర్హేతుక జయమాన కటాక్షం కలిగినది. నిర్హేతుకమేమి సహేతుకమే. నిన్నటి పరీక్ష తరువాయి భాగం ఉన్నది కదా. అవునా మిత్రమా? ఇదిగో ఈ పెట్టెను చూస్తే కదా, చూచాను. దీని మీద ఏమన్నా పరికింపు. సర్పము, సంపెంగ, శివుడు, రాహువు ఈ రూపములు చిత్రింపబడి ఉన్నవి. అవును కదా? అవును. ఈ పెట్టెలోని వస్తువుకి కావలిగా ఉంచబడింది. వీరిని ఆధారం చేసుకుని పెట్టెలోని వస్తువు చెప్పగలిగిన ఆ వస్తువు నీది. ఆ పైన నీవు కోరిన పై బహుమానం కూడా నచ్చుకుంది. అబ్బా, ఇదంతా నన్ను అడుగుచ్చుటకేనా? కేవలం పరీక్ష మాత్రమే. సరే, కానీ మొదటిది సర్పము. సర్పము దేన్ని హరింపగలదు? మారుతము దేని కొరకు వచ్చును? మకరందం కొరకు. మకరందము దేని యందుండును? పుష్పాదులు ఎందు. కావున పెట్టిలోని వస్తువు పుష్పము కావలను. రెండవది సంపెంగ. సంపెంగ దేని హరింపగలదు? తుమ్మిద దేని కొరకు వచ్చును? మకరందం కొరకు. మకరందము దేని ఎందుండును? పుష్పాదుల ఎందు. కావున పెట్టెలను వస్తువు పుష్పాదుల్లోంది ఒకటే ఉండవలను. కానీ ఏ పుష్పమో తేలవలనే. మూడవది శివుడు. శివుడు ఎవరిని భారించును? మన్మధుడు.
మన్మధుడికి ఏ పుష్పములు ప్రియము? అరవిందము, అశోకము, చూతము, మల్లిక, నీలఫలము. కావున ఈ పెట్టెలోనిది, ఈ ఐదింటిలోనిది ఒకటే ఉండవలెను. నాలుగవది రాహువు. రాహువు ఎవరి శత్రువు? ఆ, అమ్మయ్య తేలింది. చెప్పమనదరా? పెట్టెలోని వస్తువు కమలము. మట్టి కమలము కాదు, వజ్ర కమలము. అబ్బా, ఎంత రమణీయమైనది! నా ఘోషణలో భాషానంగా మాట్లాడతాం. చాలా చక్కగా సమాధానం చెప్పారు. పై బహుమానం ఏర్పడిందేమో కోరుకున్నాం. అదే కోరుటకేవి తీరుటే దుర్లభము. చింతామణి గారు, మీకు నా ఎడ ఎట్టి సందేహమును అవసరం లేదు. ఇటు ఉదయించే సూర్యుడు అటు ఉదయించినను నేను ఆరితపు వాడను కానసమా. సరే, ఈ మాట నిలకడ ఎంతవరకు ఇప్పుడే తేలగలదు. నాకు బహుకాలం నుండి బహుకాలం నుండి బహుకాలం నుండి బహుకాలం నుండి నాకు బహుకాలం నుండి ఆలస్యం చేస్తాను. నిస్సందేహంగా అడిగిన కామశాస్త్రము చదువుకోలేదు. అది మీరు తీర్చిన చాలు. ఆగండి ఆగండి, కొంచెం నిదానించండి. అప్పుడే తాటాకులు కట్టకండి. ఇక్కడ చాలా ఒక్కగా ఉండగా ఎవరి తోటలోకి వెళ్దాం. రండి. కామశాస్త్రమా, నా కర్మశ చింతమణి. రెండు కాళ్ళు అయిపోతాడు. ఈ పెళ్ళాలేమో మా కొంపల మీద పడి మీ కొంపలు మేము నాశనం చేస్తున్నాం అంటారు. మీరేమో చిల్లిగా లేకుండా భోగం కొంపల పడి సిగ్గులు. అత్తకి లేక అడుగులు తింటుంటే అల్లుడు వచ్చి దీపావళి పండుగ చేయమన్నాడు. సిగ్గు లేదు. ఇంకా ఎన్నాళ్ళు తిరుగుతారా భోగం కొంపల చుట్టూ? పోయి పెళ్ళాన్ని కాళ్ళు పట్టుకోరా దొడ్డి వాకిట్లో పోయి. సిగ్గు లేదు. రే, మా ఇంటి ముందు పెద్ద అరుగులు కట్టించాం. ఆ అరుగుల మీద మీ అన్నయ్య ఎంతో మంది ముసుగుదాన్ని పడుతున్నారు. వాళ్ళ పక్కన పడుకోరా.